అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగానే చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలున్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. మిథున రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు జూన్ నెల నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి బుధుడు ఇంకా కూడా వ్యయంలో అంటే వృషభ రాశిలో ఉండడం వల్ల అంత అనుకూలంగా లేదు. కానీ వారం చివరిలో బుధుడు మిథున రాశిలోకి రాబోతున్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ గురువు మిథునంలోకి వచ్చేయడం వల్ల అనేక శుభాలు, ముఖ్యంగా ఉద్యోగం పరంగా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అనేకంగా నిరుద్యోగులకు అందరికీ కూడా ఎంతో అనుకూలంగా గురువు ఆల్రెడీ వచ్చేసాడు. ముఖ్యంగా వివాహం కాని వాళ్లకు గురువు వివాహం చేస్తున్నాడు. దూరంగా ఉన్న భార్యాభర్తల్ని కలుపుతున్నాడు. అలాగే ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చే పరిస్థితి, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం అనేది కూడా మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ ఉంది. కానీ బుధుడు ఎప్పుడైతే వ్యయంలో ఉండడం వల్ల చికాకులు ఎక్కువ ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నగా జరగకుండా మన అలసత్వం, మన యొక్క చేతగానితనంతోనే మనం వెనకబడి ఉండడం, మనల్ని నెగిటివ్గా ఆలోచించుకోవడం జరుగుతూ ఉందన్నమాట. దాంట్లో నుంచి బయటపడాలంటే మీరు బుధగ్రహానికి పరిహారం చేసుకోవటం, విష్ణు సహస్రనామం చదవటం, బుధగ్రహాన్ని యొక్క మంత్రాలు చదువుకోవడం మంచిది. ముఖ్యంగా మిథున రాశి అంటే మనకు గుర్తొచ్చేది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారని తెలుసు. అయితే బుధుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ రాశికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం ఎంతో మంచిది. ఇకపోతే మృగశిర అంటే మంగళ దశలో పుట్టిన వాళ్ళు, ఆరుద్ర అంటే రాహు దశలో పుట్టిన వాళ్ళు, అలాగే పునర్వసు అంటే గురు మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏజ్ని బట్టి దశలలో మార్పులు అవి వస్తుంటాయన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధనయోగం చాలా బాగుంది. కుటుంబ సంతోషంలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే పిల్లల చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో అదొక పెద్ద ప్లస్ పాయింట్గా మనం అనుకోవాలి. ఈ బంధువులు, స్నేహితులు పిలవగానే రావటం, మన సమస్య ఏదున్నా సరే దానికి సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. మానసిక ధైర్యాన్ని కూడా చాలా బాగా కలిగి ఉంటారు మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఇవన్నీ కూడా కొనడానికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం ఆగడం మంచిది. లేదా జాతకాన్ని చూపించుకొని దశలు, అంతర్దశలు చూసుకొని కొంటే కొంతలో కొంత లాభం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకు ఉంది. ఇకపోతే శుక్రుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, పిల్లల చదువు గురించి ఆలోచించటం, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాల గురించి ఆలోచించటం, ఏ కాలేజీలో సీట్ దొరుకుతుంది, ఏ కాలేజీలో అప్లికేషన్ పెట్టాలి, ఏ సబ్జెక్టులో మన పిల్లవాడికి సీట్ దొరకాలి అనే ప్రయత్నాలు కూడా
చాలా అనుకూలంగా మీకు వస్తాయని చెప్పేసి చాలా జాగ్రత్త చెప్పొచ్చు. అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉండడం కాదు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మిథున రాశి వాళ్ళు ముందుకు దూసుకువెళ్తారని కూడా మనం చెప్పాలి. ఇకపోతే మనకు ఈ రాశిలో ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ వారం చివరి వరకు కొంత ఇబ్బంది ఉంది. ఆ వారంలో చివరిలో ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం నిలబడుకుంటే వచ్చే వారంలో కుజోపకరం యొక్క మార్పు వల్ల చక్కటి ఆరోగ్యం, శత్రువులు మిత్రులు అవ్వటం, అప్పులు తీరే మార్గాలు దొరకటం అన్నీ కూడా కుజుడు అనుకూలంగా మారుతున్నాడు. కొంచెం వెయిట్ చేయటం మంచిదన్నమాట. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో అదృష్టంగాని చూసుకుంటే వారాన్ని శని ఆధిపత్యం వహిస్తున్నటువంటి అదృష్టం ఈ వారంలో చాలా బాగుంది. అనుకూలంగా ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి నుంచి పెద్దల నుంచి సహకారాలు బాగుంటాయి. అత్తగారు, మామగారు, బంధువులు, గురువుల దగ్గర నుంచి కూడా మీకు మంచి అవకాశాలు, సహకారం ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఉద్యోగం కూడా చాలా బాగుంటుందని చెప్పాను. ముఖ్యంగా వ్యాపారంలో కానీ చూసుకుంటే మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారు. రాబోయే రోజుల్లో కొంచెం వ్యాపారం పట్ల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పట్లో మాత్రం వ్యాపారానికి ఈ వారం అంతా అనుకూలంగా ఉందని చెప్పాలి. కాబట్టి మనకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కుజుడు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ వారంలో. ఈ లోపల మనము వ్యాపారంలో మంచి మంచి లాభాలు తెలుసుకుంటూ ఫ్యూచర్లో రాబోయే నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి. అది మిథున రాశి యొక్క వ్యాపార పరంగా చెప్పే మాట. ఇకపోతే ఖర్చుల విషయానికి వస్తే శుక్రుడు బీభత్సంగా ఖర్చు పెట్టిస్తున్నాడు. ఖర్చులు చాలా అధికంగా ఉంటాయని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళ యొక్క పరిహారంగాన్ని చూసుకుంటే ముఖ్యంగా బుధగ్రహం కొరకు విష్ణు సహస్రనామాన్ని చదవటం, బుధగ్రహం యొక్క మంత్రాన్ని రోజు 17 సార్లు చదవటం, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పనులు చేస్తే మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు, ముఖ్యంగా శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు ఒకవైపు. అలాగే కుజుడు కొంచెం అర్ధశుభుడుగా బాగానే ఉన్నాడు. గురువు చాలా మేలు చేస్తున్నాడు. శని కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. జాతకం మొత్తం కూడా ఏమీ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ముందుకు దూసుకు వెళ్తారు. పాజిటివ్గా ఉండండి, మొండితనం మానేయండి, పాజిటివ్గా ఆలోచించండి, దూకండి. దూకినప్పుడే మీకు తెలుస్తుంది. కాబట్టి ముందు వెనక ఆలోచిస్తూ అలా కూర్చుంటే అన్ని సమయాలు మంచి సమయాలు గడిచిపోతాయని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పటం, విష్ణు సహస్రనామం చదవటం వల్ల కూడా మీకు అనేక లాభాలు జరుగుతాయని చెప్పేసి చెప్తూ మీరందరూ కూడా జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన నెంబర్కి కాల్ చేయండి. మీ జాతకం మొత్తం కూడా మీకు 58 పేజీలు రెడీ చేసి మీకు అది పంపడం జరుగుతుంది PDF. తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్పడం. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శ్రీనివాస జ్యోతిష్యం అని చెప్పేసి మనకు ఫేస్బుక్లో పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వెబ్సైట్స్ ఉన్నాయి. తప్పకుండా దర్శించండి. నన్ను మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.